హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. స్వాధ్యాయంలో భాగంగా భావనా శక్తి ఈ యొక్క పుస్తక రచయిత బి అరవింద్ రెడ్డి గారు. మరి పార్ట్ 5లోకి స్వాగతం అండి. మొట్టమొదట భయం నుంచి ప్రేమను, ఫస్ట్ది యూనివర్సల్ లవ్, రెండవది క్షమాతత్వం, మూడవది గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావం, నాలుగవది విశ్వాసం. ఈరోజు విశ్వాసం గురించి తెలుసుకుందాము. ఇక నాలుగవ సూత్రం విశ్వాసం, ఫెయిత్ లేక నమ్మకం అని కూడా అనుకోవచ్చును. నీ విశ్వాసం ఎట్లుండునో నీకట్లు జరుగును అన్నారు జీసస్ క్రైస్టుల వారు. మనము ఏమైతే జరుగుతుందని నమ్ముతామో అదే సంభవిస్తున్నది. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఒక పని జరిగిపోతుందని తలపెడతామో అది అలాగే సాఫీగా జరిగిపోతుంది. ఎక్కడ జరిగేదేమో అని ఎక్కడ జరగదేమో అని అనుమానంతో ఆ పని చేస్తే అలాగే మన నమ్మకాన్ని బట్టి ఆ పని జరగడంలో అడ్డంకుల్లో లేక ఆ పని జరగకుండా పోవడమో జరుగుతుంది. అందుకే అన్నారు, నమ్మకం నడిపిస్తుంది, విశ్వాసమే దైవత్వం, భయపడడమే పాపం, ఫెయిత్ ఈజ్ గాడ్, ఫియర్ ఈజ్ సిన్ అని స్వామి వివేకానంద గారు తెలియచేశారు. అనుమానం పెనుభూతమని. మరి ఈ విశ్వాసం అంటే ఏమిటి? ఈ విశ్వాసం ఎవరి పట్ల ఉండాలో చూద్దాం. విశ్వాసం అంటే కార్యసిద్ధి పైన, మరి మన సంకల్పం పైన సంపూర్ణమైన మొక్కవోని నమ్మకం. మనం ఈ విశ్వాసాన్ని వ్యక్తం చేయక ఎన్ని విధాలుగా అనుమానపడతామో చూద్దామా? మన ఎన్ని రకాలుగా మనకి ఎలా ఉంటాయో అనుమానాలన్నీ కూడా ఉదాహరణలతో చెప్పారు. జీవితం నాకు అనుకూలించదేమో, దైవత్వం నన్ను అంగీకరించదేమో, నేను అనుకున్న పనులు అవుతాయో లేదో, ఇతరులు నన్ను ప్రేమించలేరేమో, నాకు రావాల్సిన డబ్బు వస్తుందో రాదో, నేను పరీక్షల్లో పాస్ అవుతానో పాస్ అవనో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, నేను ఇంటర్వ్యూ సరిగ్గా చేస్తానో లేదో, నా వ్యాపారం చక్కగా సాగుతుందో లేదో, నా కాలేజీలో సీటు వస్తుందో లేదో, నాకు కాలేజీలో సీటు వస్తుందో లేదో, నాకు పెళ్ళి అవుతుందో లేదో, ఇంటికి తాళం వేసి అది పడిందో లేదో అని లాగి చూస్తాం. బైక్లో పెట్రోల్ కొట్టిస్తామో అది స్టార్ట్ అవుతుందో లేదో అని అనుమానిస్తాం. పరీక్షలో కరెక్ట్గా సమాధానమే రాసి ఉంటామో అది తప్పేమోనని భావిస్తాం. లాంటివి కొన్ని మనలో ఎంతగా విశ్వాస రాహిత్యం పేరుకుపోయి ఉందో తెలియజేస్తుంది. మరి ఈ విశ్వాసాన్ని ఎలా మన హృదయాల్లో నింపుకోవాలి? ఎందుకు మనలో మన పట్ల, జీవితం పట్ల అవిశ్వాసం ఉంది? ఎందుకంటే మనలో మనం చెడ్డవారమే, మనం పాపాత్ములమేమో నన్న అపరాధ భావం ఉంది. ఈ అపరాధ భావం ఆ భయంలోంచి ఉత్పన్నమైనదే. మరి ఎందుకు భయం అంటే ఈ సృష్టి నుంచి మనం విడివడి ఉన్నాము. ఎలాగా? మానసికంగా. నిజానికి సముద్రంలో నీటి చుక్కలాగా మనం సృష్టితో కలిసే ఉంటున్నాము. మనము విడిగా ఉన్నాము అన్న భ్రమలో ఉన్నాం కనుక మనలో భయం. ఈ సృష్టి, ఈ జీవితం అనుకూలించదేమోనని. అందుకే మనం అడిగినవి వస్తాయో రావో, మన అవసరాలు తీరుతాయో లేదో, మన కోరికలు తీరుతాయో లేదో అన్న అనుమానాలు. ఇదంతా దైవత్వం లేక సృష్టి మనకు అనుకూలంగా ఉండి మనం చేసిన తప్పులకు ఇలా మనం అడిగినవి లేక మన అవసరాల్ని మరి కోరికల్ని తీర్చకుండా మనల్ని బాధకు గురిచేసి మన శిక్ష ఇస్తుందని గాఢంగా నమ్మేశాం. మనకి శిక్షణ ఇస్తుందని గాఢంగా నమ్మేశాం. గుర్తుంచుకోండి, మనం ఏది నమ్మితే అదే మనకు జరుగుతుంది. అందుకే అలా నమ్మకం ఉంది కాబట్టి అలాగే జరుగుతుంది. మరి సత్యం ఏమిటి? దైవత్వం మనకు అనుకూలంగానే ఉన్నది. మనం అన్నీ అనుభవించడానికే జన్మ తీసుకుని ఉన్నాం. అన్నీ అనుభవించడం సృష్టి మనకిచ్చిన వారసత్వం. మరి మనం మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, ఊహల ద్వారా, సంజ్ఞల ద్వారా సృష్టిని అడుగుతాము. అలా అడుగుతున్నప్పుడు మనలోంచి ఆ భావనా శక్తి బయలుదేరి సృష్టికి మనకేం కావాలో సూచనలు ఇస్తుంది. సృష్టి మనం అడిగిన ప్రతి దానికి తదాస్తు, ఎస్ అలాగే జరుగుగాక అని సమాధానమిస్తున్నది. కావున అడగడంలో భావన చాలా ప్రధానం. అందుకే అంటారు భగవంతుడికి నచ్చిన భాష హృదయ భాష అని.
చిన్నపిల్లలు వాళ్ళ హృదయాల్లోనూ మరి బయట ఒకలాగే ఉంటారు. అందుకే వారికి అన్నీ టకటకా తీరిపోతుంటాయి. అందుకే బాల్యం అంత ఆనందంగా గడిచిపోయింది. మరి మనందరికీ బాల్యం అంటే ఎంత ఇష్టమో కదా. కావున అడగటంలో స్పష్టత ఉంటే ఖచ్చితంగా అన్నీ లభిస్తాయి. మనం నిరంతరం మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, సంజ్ఞల ద్వారా జననిస్తున్న భావనలతో సృష్టితో నిరంతరం సంభాషిస్తున్నాము. మరి సృష్టి అన్నిటికీ తదాస్తు అంటున్నది. మరి మనం ఎన్ని అడిగాం, ఒకటి రావేంటి అని వాపోతున్నారా? ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. అదేమిటంటే మనలోంచి బయటకు వెళ్ళిన ప్రతి భావాన్ని సృష్టి సమర్థించి సంభవింపజేస్తున్నది. ఉదాహరణకు, నాకిప్పుడు 1,00,000 కావాలి అన్న భావన వదిలాం అనుకుందాం. ఎక్కడి నుంచి వస్తాయనుకున్నావు? నీ జీతం ఎంత? నువ్వు అడిగేదంత? ఏ మార్గం ద్వారా నీకు వస్తుందనుకుంటావు? పోనీ ఎవరైనా ఇస్తారా అంటే అదీ లేదు. ఎలా 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 ఇలా మనం ఒక సంకల్పాన్ని వదులుతాం. అదే సమయంలో 116 వికల్పాలు వదులుతాం. అందుకే మనకు అడిగినవి రావటం లేదు. సంకల్పం నమ్మకంతో ఉంటుంది, వికల్పం అనుమానంతో ఉంటుంది. ఏవి బలవత్తరమైనవో, శక్తిని కలిగి ఉంటాయో అదే జరుగుతుంది. ఇంకా మనలో కోరికలు వేరే ఉంటాయి, మన హృదయంలో భావం వేరే విధంగా ఉంటుంది. దీన్నే భావ ప్రకంపనల్లో వ్యతిరేకత అంటారు, అబ్రహం టీచింగ్స్ అంటారు. మరి నువ్వు అడిగినది నీకు ఎందుకు రావటం లేదంటే నువ్వడిగేదానికి నీ మదిలో భావనకు పొంతనే లేదు. కనుక ప్రతి భావనకి శక్తి ఉన్నది. ప్రతి శక్తికి ఒక ప్రకంపన స్థాయి, వైబ్రేషనల్ లెవెల్ ఉంటుంది. మరి మీరు అడిగిన విషయానికి మీలోనే భావనకు వ్యతిరేకత లేక పొంతన లేకుండా ఉంటే అది మీకు లభించదు. కావున అడగటంలో స్పష్టత, విశ్వాసం ఉంటే అన్నీ లభిస్తాయి, మరి సంభవిస్తాయి. ఏదైనా ఒకసారి స్పష్టంగా అడిగేసి అది జరిగిపోయిందన్న విశ్వాసంతో మనం ఉంటే చాలు, అది జరిగిపోతుంది. కానీ అడగాలి, అడిగితేనే ఇవ్వబడుతుంది. దీన్నే జీసస్ క్రైస్ట్ వారు ఇలా సెలవిచ్చారు: ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్, సీక్ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్, నాక్ అండ్ ఇట్ ఈస్ ఓపెన్ అని జీసస్ క్రైస్ట్ మా గురువుగారు చెప్పారన్నమాట. అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరుకును, తట్టుడి తెరవబడును. అడగండి, అడగందే అమ్మ అయినా పెట్టదని సామెత ఒకటి ఉంది కదా మనకి. అడిగితేనే కదా భౌతికపరమైన కోరికలు తీరేది, వెతికితేనే పోగొట్టుకున్న దైవత్వం దొరికేది, మరి తడితేనే కదా దైవ సామ్రాజ్యపు ద్వారాలు తెరుచుకునేది. ఆలోచించండి. కావున మిత్రులారా, దైవత్వం పట్ల లేక సృష్టి పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉండండి. మీరు మొదట మీ పట్ల మీరు విశ్వాసంతో ఉండండి. ఇక్కడ విశ్వాసం ఎంత శక్తివంతమైందో కాస్త చర్చించుకుందాం. జీసస్ క్రైస్ట్ తన శిష్య బృందంతో ఒక సముద్ర మార్గంలో పడవల్లో ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా పెద్ద గాలివాన వస్తుంది. అప్పుడు ఒక శిష్యుడు పడవలోంచి సముద్రంలోనికి పడిపోతాడు. అతడు ఒక ధనవంతుడు, బాగా మోసాలు చేసి సంపాదించి ఉంటాడు. ఆ పాప భయంతో ఆ గాలివానలో తనకేమో జరుగుతుందని అతడే సముద్రంలో పడిపోతాడు. ప్రభు నన్ను రక్షించు అని ప్రాధేయపడతాడు. అందుకు జీసస్ క్రైస్ట్, బిడ్డ నువ్వు నడవగలవు, నమ్మకంతో లేచి నడుచు. అలా ఆ సముద్రపు అలలపై లేచి నడిచి పడవ ఎక్కు, నమ్మకం నడిపిస్తుంది అంటాడు. అతడు జీసస్ క్రైస్ట్ ఇచ్చిన ఆ నమ్మక బలంతో ఆ గాలివానలో, ఆ నడి సముద్రంలో, ఆ సముద్రపు అలలపై నడిచి పడవ ఎక్కేసి ఆ సంభ్రమాశ్చర్యాలలో, ఆనంద బాష్పాలలో ప్రభువును కౌగిలించుకుంటాడు. ఇంకొక చక్కటి ఉదాహరణ, ఓషో నమ్మకం గురించి చాలా చక్కటి కథను ప్రస్తావించారు. ఒక ఊర్లో ఒక దొంగ గురువు ఉంటాడు. అతడు ఆధ్యాత్మిక ముసుగు వేసుకున్న ఒక సామాన్య మానవుడు. జీవన భృతికై ఆ అవతారం ఎత్తాడు. అతడేదో నోటికొచ్చిన ఆధ్యాత్మిక పదజాలాలతో మెట్ట వేదాంతాన్ని బోధిస్తూ కొంతమంది శిష్య బృందాన్ని ప్రోగు చేసుకుని జీవితాన్ని సాగిస్తుంటాడు.
మంచి వ్యక్తిగా పేరుగాంచుతాడు. ఊరి చివర ఒక ఆశ్రమంలో నివసిస్తుంటాడు. ఒక వినయ విధేయతలు నిజమైన నిష్ఠ ఉన్న ఒక శిష్యుడు సత్యాన్వేషణ సాగిస్తూ ఆ గురువు గురించి వింటాడు. ఆ గురువు దగ్గర సత్యము దొరకవచ్చునేమోనని తన ఊరు నుండి ఆ ఊరు వస్తాడు. ఆ రోజు సాయంత్రం సభ ముగిసిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. గురువు తన గుడిసెలో మధుపానీయాలు సేవిస్తూ పరిచారికులతో సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. శిష్యుడు గురువుగారి వద్దకు వచ్చి తనకేమైనా సెలవివ్వమని అడుగుతారు. రేపు రా నాయనా అని చెప్తాడు గురువు. ఆ రాత్రి హోరున వర్షం కురుస్తుంది. శిష్యుడు నది దాటిన తన ఊరు వెళ్ళలేక తిరిగి గురువు వద్దకు వస్తాడు. గురువయ్యా, నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏరు దాటలేకపోతున్నాడు. పైగా గాలివాన, ఎలా నేను నా ఊరికి వెళ్ళేది? నాకు సహాయం చేయండి గురువుగారు అంటూ ప్రాధేయపడతాడు శిష్యుడు. శిష్యుడు ఉనికి ఆ సుఖ సమయంలో ఇబ్బందిగా తలిచిన ఆ గురువు ఆ మత్తులో నా పేరు తలుచుకొని ఏరు దాటి వెళ్ళిపో నాయనా అంటాడు. చాలా నిష్ఠ గరిష్ఠుడైన ఆ శిష్యుడు ఆ గురువుగారి మాటలు నమ్మేసి ఏరు దగ్గరికి వెళ్ళి తన గురువు పేరుని సంపూర్ణ భక్తి విశ్వాసాలతో తలుచుకొని ఏటి నీటిపై నడిచి వెళ్ళిపోతాడు. అంత వర్షంలో ఎలా ఏరు దాటావని తన ఊరువారు ప్రశ్నిస్తారు. అందుకు శిష్యుడు తన గురువు గారి యొక్క మహత్తుని వర్ణిస్తాడు. ఆ ఊరువారు ఆశ్చర్యపోయి మర్నాడు ఉదయం ఊరంతా గురువుగారికి జేజేలు పలుకుతూ ఆశ్రమంలో గుమ్ముకూడి నోటికొచ్చినట్లుగా గురువుగారిని స్తుతిస్తూ గురువుగారిని కూడా కొన్ని మహత్తులు చేసి చూపించవలసిందిగా జనమంతా జేజేలు పలుకుతుంటారు. ఆ అరుపులకు మత్తు దిగి మెలకువలోనికి వచ్చిన గురువు ఏం జరిగిందో తెలుసుకుంటాడు. గురువు ఆ శిష్యుని పిలిచి నీటిపై ఎలా నడిచావని ప్రశ్నిస్తాడు. శిష్యుడు విషయమంతా వర్ణిస్తాడు. గురువు ఇప్పుడు కష్టాల్లో పడతాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉంది ఇప్పుడు తన పరిస్థితి. సరే, నా పేరు ఆ శిష్యుడికి పనికొచ్చింది కదా, మరి తాను ప్రయత్నిద్దామని నీటిపై నడవడానికి ఆ గురువు నిర్ణయించుకుంటాడు. ప్రజలు జయ జయ ధ్వనాలు పలుకుతూ అతడికి పల్లకిపై నది దాకా మోసుకెళ్తారు. గురువు ఇన్నాళ్ళు దైవం గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు అతనికి పరీక్షా సమయం. అతడికి నిజంగానే దైవత్వం గురించి ఆధ్యాత్మిక గురించి తెలియదు. తన పేరున ఉచ్చరించుకొని ఆ గురువు నదిలో కాలు పెడతాడు. గురువు మునిగిపోతాడు. ఇక్కడ మీరు గమనిస్తే శిష్యుడిది పరిపూర్ణ విశ్వాసం కనుకనే నడవగలిగాడు. గురువుకు విశ్వాసం లేదు కనుక మునిగిపోతాడు. విశ్వాసం అంత గొప్పది. ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామికో లేక శబరిమలలో అయ్యప్ప స్వామికో మొక్కు తీర్చుకొని అమ్మయ్య నేను అనుకున్నది జరుగుతుంది అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ వారు అనుకున్నవి జరిగేవి కేవలం వారి నమ్మకం వలన మాత్రమే. యద్భావం తద్భవతి. కావున విశ్వాసం మనల్ని ముందుకు నడుపుతుంది, సాధించేటట్లు చేస్తుంది. అదే మనము ఆ విశ్వాసంతో ఉంటే మనం ముందుకు సాగలేము. అవిశ్వాసంతో ఉంటే మనం ముందుకు సాగలేము, మరి విజయం సాధించలేము. మనం ఇప్పుడు 2 రకాలైనటువంటి విశ్వాసాల గురించి తెలుసుకుందాం. ఒకటి ఆత్మవిశ్వాసం, మరి రెండోది పరమాత్మ విశ్వాసం. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం మన పట్ల మనకుండే విశ్వాసం. ఇది జీవితంలో చాలా ప్రధానమైనది. మనమందరం ఈ భూమండలంలో మనసనే ముసుగు వేసుకొని సంచరిస్తున్న ఆత్మస్వరూపులము, మరి సాక్షాత్తు దైవాలము. పైకి కనిపించే మన శరీరం కూడా చాలా శక్తివంతమైనది. ఈ శరీరంలో ఎన్నో వ్యవస్థలు, ఎన్నో అవయవాలు, ఎన్నో కణజాలాలు, ఎన్నో కణాలు ఏకకాలంలో కోట్ల ప్రక్రియలు సంభవింపజేస్తున్నాయి. ఒక్కసారి మీ శరీర శక్తిని గూర్చి స్మరించండి. మరి కనిపించని మనస్సు, ఇది మహాశక్తివంతమైనది. అందుకే పెద్దలు అంటారు, మనోశక్తికి మించిన శక్తి మరొకటి లేదు. కాంతి వేగము కన్నా వేగంగా ప్రయాణించేది మనస్సు. మన జీవితంలో మన ఆశల్ని, అవసరాల్ని ఈ మనోశక్తి మైండ్ పవర్తో సాధించుకొనవచ్చును. అంతటి శక్తివంతమైనది మనిషి మనస్సు. మరి అసాధ్యాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు. మనోశక్తిని ఉపయోగించాల్సిన విధంగా ఉపయోగిస్తే ఈ భూ ప్రపంచంలో సాధించలేనివేవీ లేవు. ఒక ఉధృతంగా ప్రవశించే
అంటే ఉధృతంగా ప్రవహించే వరద లాంటిది మనసు. మన మనస్సుకు మనము అడ్డుకట్ట వేయకపోతే ఆ వరద మన పంట పొలాన్ని సర్వనాశనం చేస్తుంది. అదే ఆ వరదకు ఒక చక్కటి ఆనకట్టుగా నిర్మించి కావలసినప్పుడు మాత్రమే నీటి ప్రవాహాన్ని ఒక క్రమంలో ఒక పరిమితితో మనం వదిలితే మనం చక్కటి పంట పొలాలతో మనందరి జీవితాలు సుభిక్షంగా ఉంటాయి. కావున ఆ ఉధృతమైన నదీ ప్రవాహం లాంటి మనసుకు ఆనకట్ట వేసి నిర్మాణాత్మకంగా చేసుకుంటే మన జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. ఎందుకంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన జీవితంలో ప్రతి అనుభవానికి మనమే బాధ్యులము. మరి మన జీవితానుభవాల్ని మనమే సృష్టించుకుంటున్నాము. మన స్వంత ఆలోచనలతోనే మన జీవితానుభవాల్ని సృష్టించుకుంటాము. మన యొక్క అన్ని ఆలోచనలు కలిపి మన మనస్సు ఆలోచనల పుట్ట. అంటే మన జీవితానుభవాలను మన మనసుతోనే, అంటే మన మనోశక్తితోనే మనం సృష్టించుకుంటున్నాము. కావున మీ మనసు ఎంత శక్తివంతమైందో స్మరించుకోండి. ఇక ఆత్మశక్తికి మించిన శక్తి సమస్త సృష్టిలో లేదు. మన శరీరాల్ని, మనసుని కూడా సృష్టించుకున్నది మనమీ శక్తితోనే. ఆత్మ అంతటి శక్తివంతమైనది. ఈ ఆత్మశక్తికి ఏ పరిమితులు, ఏ ఎల్లలు లేవు. దైవత్వం అనే పరమాత్మ గర్భంలోంచి ఉద్భవించినదే కనుక ఆత్మను కూడా దైవం అని అంటున్నారు. మరి ఆ ఆత్మ స్వరూపులైన మనల్ని దైవం అంటున్నారు. మనలోనే దేవుడున్నాడు అన్న వాక్యాలు ఈ ఆధారంగానే వచ్చాయి. మనమందరము ఆ పరమాత్మలోంచే ఉద్భవించాము. కనుకనే అహం బ్రహ్మాస్మి తత్వమసి, ఐఎమ్ గాడ్ అండ్ యు ఆర్ ఆల్సో దట్ అన్నారు. అందుకే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు వీ ఆర్ ఆల్ గాడ్స్ అంటున్నారు. మరి సాక్షాత్తు దైవాంశ సంభూతులమైన మనమందరికీ ఎంతటి ఆత్మశక్తి ఉంటుందో స్మరించుకోండి. మనము ఆత్మస్వరూపులము కనుక ఆత్మ అనుభవాన్ని కోరుకుంటుంది కనుక మనం ఎన్నో అనుభవాల కోసము ఎన్నో జన్మల్లో ఎన్నో శరీరాల్ని సృష్టించుకొని ఎన్నో మనసుల్ని ఏర్పరచుకొని ఎంతో జ్ఞానాన్ని గడించి దాన్ని మనం ఆత్మ యొక్క చైతన్యంలో నింపుకున్నాము. దీన్నే బుద్ధి అంటున్నాము. మనమందరికీ వివిధ స్థాయిల్లో ఈ బుద్ధి శక్తి కూడా ఉంటుంది. కనుక మనము మన ఉనికి సర్వస్వంలో శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, స్పిరిట్. మరి మనకెంతో శక్తి ఉండాలి. ఆ శక్తి మీద మనకెంతో విశ్వాసం ఉండాలి. అది ఆత్మవిశ్వాసం అంటే. కావున మన స్వంత ఉనికి యొక్క శక్తిని స్మరించుకోవటమే ఆత్మ విశ్వాసం అంటే. మన ఆత్మశక్తి అంటే ఎన్నో శక్తుల కలయిక. ఆ శక్తులేమిటో ఇప్పుడు చూద్దాం. శారీరక శక్తి, మనోశక్తి, బుద్ధిశక్తి, ఆత్మశక్తి, కర్మశక్తి. మనం చేసి కర్మ పరంపరల యొక్క శక్తి అన్నమాట కర్మశక్తి అంటే. జ్ఞానశక్తి. ఇలా ఎన్నో శక్తులు మేలు కలయికే మన శక్తి అంటే. కావున మనమేమిటో సంపూర్ణంగా గ్రహించి మన సొంత శక్తిని విశ్వసించవలే. మన ఆత్మవిశ్వాసం కన్నా తక్కువగా మనల్ని మనం చూసుకుంటే అది ఆత్మ న్యూన్యత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా తయారవుతుంది. మరి మన శక్తి కన్నా ఎక్కువగా మనల్ని ఊహించుకుంటే అది గర్వముగా, సుపీరియారిటీ కాంప్లెక్స్ తయారవుతుంది. అలా కాక మన ఆత్మశక్తిని అలాగే గ్రహించి మన పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉంటే అది నిజమైన ఆత్మవిశ్వాసం అవుతుంది. అంటే అబ్సల్యూట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది. మనకిదే ఉండాలి. కావున మిమ్మల్ని మీరు సంపూర్ణంగా విశ్వసించండి. ఇక రెండవది పరమాత్మపై విశ్వాసం, ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనము పరమాత్ముణ్ణి సర్వాంతర్యామిగా, సర్వవ్యాప్తుడిగా, సర్వభూతాంశ సంభూతుడుగా, సర్వజ్ఞుడిగా, సర్వశక్తివంతుడుగా, అండపిండ బ్రహ్మాండాలను సర్వకాల సర్వావస్థలలో ఉనికి మాత్రమున సంభవించేవాడుగా, జగద్రక్షకుడుగా అనేక విధాలుగా మనము తెలుసుకొని ఉన్నాం. మన అంతరంలో ఈ విషయం మనందరికీ తెలుసు. మరి మన నిత్య జీవితంలో మన సొంత ఆత్మశక్తికి మించిన సమస్యలు
శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆధ్యాత్మికంగానైనా, సామాజికంగానైనా తలెత్తవచ్చును. మన శక్తి చాలదు. అటువంటప్పుడు ఇక పరమాత్మ శక్తిని ఆశ్రయించాలి. ఆ పరమాత్మ శక్తిపై విశ్వాసం ఉంచి ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ ప్రార్థన అంటే పరమాత్మపై భారం మోపడమే. మనం సోమరులం కావటమో, మనము ప్రాధేయపడటమో కాదు ప్రార్థన అంటే. గుర్తుంచుకోండి, దైవత్వంతో మన హృదయంతో సంభాషించను అంటే ఆ భగవంతుడితో మన హృదయంతో మాట్లాడడం అన్నమాట. కాన్వర్జేషన్ విత్ గాడ్. ఈ సంభాషణ మాటలతో కావచ్చు, ఆలోచనలతో కావచ్చు, సంజ్ఞలు చేసిన మన హృదయంలోంచి ఆ భావన ఉత్పన్నమవుతుంది. మన మనస, వాచ, కర్మణ మనము దైవత్వంతో సంభాషించినప్పుడు ఆ భావన మన హృదయంలోంచి ప్రసరితమై ఆ పరమాత్మ హృదయాన్ని తాకుతుంది. మీ ఆత్మకు ఆ పరమాత్మకు ఒక బంధం ఏర్పడుతుంది. మీ సంభాషణకు ఆ పరమాత్మ హృదయాన్ని తాకి మీ హృదయ స్పందనకు ప్రతిస్పందనగా మీకు పరిష్కారము మీ స్వంత జీవితాల్లో సంభవిస్తుంది. కావున ప్రార్థన అనునది ఇంతటి విశ్వాసంతో చెయ్యాలి. మన శక్తికి మించిన సమస్యల్ని దైవత్వానికి లేక ఈ సృష్టికి వదిలిపెట్టేయడం, మరి అది పరిష్కారం కావటానికి సృష్టితో హృదయపూర్వక భావయుత సంభాషణ జరపటం, మరి దానికి సమాధానంగా ఈ జీవితంతో ఆ సమస్య పరిష్కరింపబడిపోయిందన్న విశ్వాసంతో ఉండడం, మరి ఆ సమస్య పరిష్కరించబడిపోయినందుకు సృష్టికి కృతజ్ఞతలు తెలుపుకోవడం చాలా సమంజనం. ఇదే శరణాగతి, సరెండర్ అంటే. ఎందుకంటే మనమంతా మహాసముద్రంలో నీటి బొట్టు లాంటి వారము. మరి యొక్క నీటి బొట్టు కోసం ఆ మహాసముద్రం సహాయం అందిస్తే ఆ నీటి బొట్టు యొక్క సమస్య ఆ మహాసముద్రం ముందు ఏ పాటిదో ఓసారి ఊహించుకోండి. అది ఈ భూమండలంలో ఎంతటి మహా సమస్య అయినా ఇలాంటి భూమండలాన్ని ఎన్నిటినో రక్షిస్తున్న ఆ జగద్రక్షకుడికి అది పూచిక పుల్లతో సమానమే. కావున సృష్టిని సహాయం అడగండి. కానీ మిత్రులారా, అడిగితేనే ఇవ్వబడుతుంది. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. మనకు ఈ సృష్టికర్త సంపూర్ణ స్వేచ్ఛను ప్రసాదించాడు. మన అనుమతి లేనిదే దైవశక్తి కూడా మన విషయాల్లో జోక్యం చేసుకోదు. అంత స్వేచ్ఛ ఉన్నది మానవ జాతికి. కనుక ఏ సమస్యతోనైనా సరే మనము సతమవుతూ ఉంటే సృష్టి పట్టించుకోదు. మనము సహార్థము ప్రార్థన చెయ్యగానే గజేంద్రుడు రక్షించుటకై వైకుంఠాన్ని వదిలి వచ్చే మహావిష్ణువుగా వెంటనే మనకు సృష్టి ప్రతిస్పందిస్తుంది. గజేంద్ర మోక్షం కథలో మనమందరం గజేంద్రుల లాంటి వారమే. మహావిష్ణుని అంటే గజేంద్రుడు కొనలలోని మొసలతో కొన్ని సంవత్సరాలు యుద్ధం చేశారు. మహావిష్ణు సహాయం కోరలేదు. కానీ తన సర్వశక్తులు ఉడికిపోయి తన వలన కాక మహావిష్ణుతో మొరపెట్టుకుంది, శరణుజొచ్చింది. అంతవరకు తనను సహాయం అడుగుతుందేమోనని వేచి చూస్తున్న ఆ మహావిష్ణువు వెంటనే వచ్చి గజేంద్రుని రక్షిస్తాడు. మనం సహాయం అడుగుతామని ఈ సృష్టి ఆ శ్రీమన్నారాయణుడి వలె ప్రతి క్షణము వేచి చూస్తుంది. మనమే ఆ గజేంద్రుడి వలె ప్రార్థించడం లేదంతే. కావున మీ జీవితంలో సమస్యలు ఏమైనా మీ శక్తికి మించినవి ఉంటే వెంటనే మీ హృదయాన్ని పరిచి ఈ సృష్టితో విన్నవించుకోండి. సత్వరమే అవి పరిష్కారమైపోతాయి. కానీ మనం సహాయం అడగాలి. ఇది పరమాత్మపై విశ్వాసం అంటే. కావున మనము మన సొంత ఆత్మ పట్ల మరి పరమాత్మ పట్ల సంపూర్ణంతో విశ్వాసం ఉండాలి. మీ విశ్వాసం ఎట్లుండునో మీకట్లు జరుగును. మీ పట్ల మీకు విశ్వాసం ఉన్ననాడు ఇతరుల పట్ల కూడా విశ్వాసం ఉంచగలుగుతారు. ఇతరుల శక్తిని ప్రోత్సహించి ఇతరులను శక్తివంతులుగా తయారు చేస్తారు. వారికి ఇదివరకే శక్తివంతులైతే ఆ శక్తిని మీరు విశ్వసించి వారిని మీరు స్వకార్యాలకు మరి లోక కళ్యాణార్థము మీరు ఉపయోగించుకుంటారు. ఈ యొక్క విశ్వాసమగు భావనతో ఈ విశ్వశక్తితో మీ హృదయాన్ని అలుముకున్న అనుమానాలన్నింటినీ కరిగించేయండి. ఏ సంశయము వద్దు. ఏ కార్యము తలపెట్టినా విశ్వాసంతో ప్రారంభించండి. అదే సాగిపోతుంది, అదే పూర్తయిపోతుంది. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే
మన గురించి పట్టించుకునే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ సృష్టి మనల్ని ఎంతో ప్రేమతో పట్టించుకుంటూ కంటే రెప్పలాగా కాపాడుతుంది. ఎంతగా పట్టించుకుంటుందంటే ఈ క్రింది లేఖను చదవండి. భగవంతుడు మానవుడికి ఒక లేఖ వ్రాసినట్లుగా ఈ తమాషా లేఖను చదవండి. ప్రియాతి ప్రియమైన ఓ మానవుడా, నీకు నా హృదయపూర్వక ప్రేమ సుమాంజలిలు. నేను భగవంతుణ్ణి. నువ్వు ఎప్పుడెప్పుడా నన్ను తలుచుకుంటావా అని ఎదురు చూస్తున్న నీ రక్షకుడిని. ఉదయం ఆలస్యంగా నిద్రలేచావు. నీ పనులకు సమయం లేదని ఆత్రమాత్రంగా నీ కాలకృత్యాలు తీర్చుకున్నావు. నీవు నన్ను తలుచుకుని నీ సమస్యల పరిష్కారార్థమై నన్ను సాయం అడుగుతావేమోనని వేచి చూశాను. అడగలేదు. అలాగే అదే ఆత్రంతో టిఫిన్ చేశావు. అప్పుడు కూడా వేచి చూశాను. నీవు టిఫిన్ పెడతావేమోనని కాదు, నీకు సమకూర్చబడిన ఆహారం తింటూ నీ వానందంతో మరి కృతజ్ఞతాభావంతో ఉంటే ఆ ఆనందాన్ని చూడాలని మాత్రమే సుమా. అప్పుడు తలుచుకోలేదు. సరే, అయినా వేచి చూస్తున్నాను. నీవు అలాగే నీ వృత్తి ధర్మాల్లో పడిపోయావు. ఆ పనుల్లో తన్మునకనైపోయినప్పుడు నన్ను తలుచుకుంటావేమోని ఓ చిన్న పిల్లవాళ్లాగా ఆత్రంగా ఎదురుచూసా. కానీ ఏం లాభం? నీవు నీ సమస్యలకు నన్ను తిట్టుకుంటావే తప్ప నన్ను సాయం కోరలేదు. ఏదో అని కాఫీ నీళ్లు త్రాగి నీ తలనొప్పి తగ్గిపోతుందని భావించి అలాగే నీ పనుల్లో పడిపోయావు. అప్పుడు నేను నీ పక్కనే వేచి ఉన్నాను. తర్వాత ఆ సమస్యలతో ఆ మనోభారంతోనే భోజనం చేశావు. అప్పుడు నీ పక్కనే ఉన్నాను. లాభం లేదు. నీవు జీవితంలో పోరాడుతూనే ఉన్నావు. అలసినా సొలసినా నన్ను మాత్రం నీవు సాయం అడగటం లేదు. నీకు సాయం చేయటమే నా పనిగా నేను వేచి చూస్తూనే ఉన్నాను. నీ పనులన్నీ ముగించుకున్నావు. ఇంటికొచ్చావు. మళ్ళీ ఏదో అంత టిఫిన్ తిన్నావు. ఇంట్లో కాసేపు అలా అలసటగా పడుకున్నావు. అప్పుడైనా అలసట తీర్చమని అడుగుతావేమోనని వేచి చూస్తున్నాను. అలా కాసేపు కుర్చీలో కూర్చొని సేదతీరి నీ భార్య పిల్లలతో అలా బయట కాలక్షేపానికి వెళ్ళిపోయావు. వారిని తిరిగి ఇంట్లో దించేసి నీ మిత్రులను కలవడానికి వెళ్ళావు. వారితో నీ బాధలను చెప్పుకుంటున్నావు. వారు తీర్చలేరని నీకు తెలుసు కూడా. నీ పక్కనే ఇంకా వేచి చూస్తున్న నాకు మాత్రం చెప్పవు. అయినా వేచి చూశాను చాలా సహనంతో. ఏ క్షణంలోనైనా నన్ను సహాయం అడుగుతావేమోనని ప్రతి క్షణం వేచి చూస్తూనే గడిపాను. తిరిగి ఇంటికి వచ్చావు. ఏదో అంత తిని టీవీలోనో రేడియోలోనో వచ్చే వార్తల్ని విని నీతో పాటు లోకంలో అందరూ ఈ దుఃఖంలో ఉన్నారని కాస్త తృప్తిపడి నిద్రలోకి జారుకున్నావు. అప్పుడు నేను నీ పిలుపు కోసం ఎదురు చూశాను. నీవు పిలవలేదు. ఇక రేపైనా ఇట్లు నీ భగవంతుడు. కావున మిత్రులారా, ఇలా సృష్టి మన జీవితాల్లోని ప్రతి క్షణం మన పిలుపు కోసమే ఎదురు చూస్తున్నది. పిలవండి అంటే అడగండి ఇవ్వబడుతుంది అన్న జీసస్ క్రైస్ట్ మహాశయుని మాటలు అంతరార్థం ఇదే. కావున ఈ సృష్టిని సంపూర్ణంగా విశ్వసించండి. ఇదే విశ్వాసంతో ఉండడం అంటే. ఫ్రెండ్స్, మరి చూశారు కదా, విశ్వాసంతో అంటే మనము అంత విశ్వాసం ఉంటే, ఆ నమ్మకం పెట్టుకుంటే, ఆవగించంతన్న విశ్వాసం ఉంటే కొండనైనా ఒక తల వెంట్రుకతో లాగవచ్చు అని చెప్తారు. మరి విశ్వాసానికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ చక్కగా చూస్తూ ఆదరిస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు.